ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించిన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులెవరూ నష్టపోకూడదు అన్నదే ఆయన ఉద్దేశంగా ఉంది. ప్రకృతి విపత్తుల వల్ల నష్టం కలిగినా అందుకు బీమా చేయిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలని అనుకుంటోంది. ప్రస్తుతం రైతులు వరి, మొక్కజొన్న లాంటి సాంప్రదాయ పంటలే ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీరిని లాభాలు ఎక్కువ, ఖర్చు తక్కువగా ఉండే ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యాన పంటలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తే 2 విధాలుగా లాభం ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పంటలకు ఆర్థికంగా సహాయం అందించనున్నారు. అంతేకాదు, అన్నదాతలకు రాయితీ కూడా ఇవ్వబోతున్నారు. పంటలు సాగు చేసేందుకు అవసరమైన మొక్కలను కూడా తక్కువ ధరకే అందిస్తారు. అందరూ రైతులను ఈ పంట వైపు ప్రోత్సహించటం కాకుండా ప్రభుత్వం కొన్ని విధి విధానాలను రూపొందిస్తోంది. 5 ఎకరాల్లోపు భూమి ఉండే చిన్న, సన్నకారు రైతులను లబ్ధిదారులుగా చేర్చనున్నారు. వీరికి సాగునీరు అందుబాటులో ఉండాలి. అలాగే వారి పొలాలకు విద్యుత్ సరఫరా ఉండటంతో పాటు బోరు, పట్టాదారు పాసు పుస్తకం 1B ఉండాలి. ప్రభుత్వం అందించే పథకానికి అర్హులు అవునో కాదో స్థానిక తహసీల్దార్ నిర్ణయిస్తారు. ప్రభుత్వం దీనిపై త్వరలోనే ప్రకటన చేయబోతోంది. ఈలోగా రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకంతో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డు లాంటి పత్రాలను ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అధికారులకు అందిస్తే అర్హత ఉందా లేదా అనేది వారు పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఏ పంటలు సాగు చేయాలనే విషయాలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించబోతోంది.